అమ్మాయి గారు మీకోసం కిరణ్ బాబు గారు వచ్చారు. కిరణ్ వచ్చారా? కూర్చోమని ఇప్పుడే వచ్చేస్తున్నాను. కిరణ్, ఇంతకాలానికి నీ పంతాలు పట్టింపులని మానేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. ఇప్పుడు నీకు ఏ సహాయం కావాలని చేస్తా. ఏమైంది? చూశావుగా ఏం జరిగిందో. నీ పగ ఒక కన్న తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. నీ రాతి గుండె ఈ తల్లి గుండెను బద్దలు కొట్టింది. నీ నిర్లక్ష్యం తోటి స్త్రీ కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. చూడు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినానేగా నా మీద పగపట్టావు. ఆ పగతో నా ప్రాణాలు తీసినా నేను సంతోషించేవాడిని. కానీ నా కుటుంబాన్ని పూరుకుడు శిల్పాలు చేశావు. గంజి నేను కూడా గట్టి లేకుండా చేశావు. చివరికి నా బిడ్డ ప్రాణాలు కూడా తీశావు. ఏమిటో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు పొరపాటు పడుతున్నావు కిరణ్. అవును, నేను పొరపాటు పడ్డాను. నేను ఏ పరిస్థితుల్లో నిన్ను నీ ప్రేమను వదులుకుని పెళ్లి చేసుకున్నాను నువ్వు అర్థం చేసుకుంటావు పొరపాటు పడ్డాను. సరిపోయిన నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేసుకున్నాను నువ్వు తెలుసుకున్నాను మన్నిస్తావని పొరపాటు పడ్డాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ద్వేషించినా వృత్తిరిచ్చా నా బిడ్డను కాపాడతావని నమ్మి నేను పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఆసుపత్రికి వస్తే లేవనిపించి ఇంటికి వస్తే నిర్లక్ష్యించే చివరికి నా బిడ్డ ప్రాణాలను తీసావు. నీలో ఆడమని చచ్చిపోయింది. మానవత్వం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు మనిషివే కాదు. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కానీ నీ మొహం చూడాల్సిన అవసరం కానీ మళ్ళీ జన్మలో రాదు. చూడవు, నువ్వు తోటి ఆడదానికి అన్యాయం చేయడమే కాదు, ఒక పసివాడిని రక్షించడం అనే నీ వైద్య వృత్తికి అన్యాయం చేశావు. నిన్న ఆ దేవుడు కూడా క్షమించడు. పదరాదు. చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాటలనేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. అవన్నీ నిజం కాదంటావా? డాడీ మీరు కూడా? అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలో నువ్వు మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ డాడీ ఏమిటి మీరు అనేది? డాడీ నిజం చెప్పండి డాడీ. నేను మీ కన్న కూతురు కానా? డాడీ డాడీ ప్లీజ్ చెప్పండి, నిజం చెప్పండి డాడీ. నేను దిక్కుముక్కలేని అనాథనా డాడీ? చెప్పండి డాడీ, చెప్పండి. ఈ నిజం నీకు తెలియకూడదనే ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నానమ్మా. నీదేదో గొప్ప పుట్టుకని, గొప్ప ఐశ్వర్యవంతురాలవని అహంభావంతో అధికారం అవకాశం ఉన్నాయి గనక ఆ కిరణ్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకురాలివయ్యా. ఇంత జరిగాక నువ్వెవరివో నువ్వేమిటో చెప్పడం మంచిది అనిపించింది. చెప్పేశాను. ఏం బాధపడకమ్మా, బాధపడక. లేదు డాడీ, నేను బాధపడలేదు. ఇప్పుడైనా మీరు నిజం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను డాడీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.